సూర్య, వాట్ ఇస్ దిస్? పవర్ కట్ అయింది. నాకు అసలేం కనిపించట్లేదు. ముందు నన్ను బయటికి తీసుకెళ్ళు. ఏంటి ఆ సమంతతో కలిసి నువ్వు తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? మీరెన్ని ప్లాన్స్ వేసినా, ఎన్ని గేమ్స్ ఆడినా సూర్య ఇస్ ఆల్వేస్ మైన్. అందుకే నాతో సూర్య వస్తున్నాడు. ఏయ్, ఏంటి నేనేమైనా జోకేశానా? ఎందుకు అంతగా నవ్వుతున్నారు? సూర్య, ఏంటి వీళ్ళు అసలు? ఏంటి సామాన్య ఇది? నాకు సిగ్గెత్తంది. ఎంత ప్రేమ ఉంటే మాత్రం మళ్ళీ మళ్ళీ నా ఇంటి పడాలా? అయ్యో సూర్య, what the hell is going on here? అయ్యో, ఏం లేదు సామాన్య, నా చేయనుకుని వాడు చేయబట్టున్నా అంతే. అది కాదు సూర్య, మరి దిస్ ఇస్ మై సంగీత్. హే సమత, అసలు కిస్కం వెలగాల్సింది నా పైన, సూర్య పైన. అలా జరగకుండా చీప్ ట్రిక్స్ ప్లే చేసింది నువ్వు. ఏ సామాన్య, ఏంటి ఎప్పుడు అందరి ముందు గోల? పో. సూర్య, రండి కమిషనర్ గారు. ఏంటమ్మా, మళ్ళీ ఏం జరిగింది? ఎందుకు నాకు కాల్ చేయించారు? ఇన్నాళ్ళు మీ పోలీసులకి కనిపించకుండా వీళ్ళు దాచిన అభి అదిగోండి సార్. అభి ఇక్కడికి ఎలా వచ్చాడమ్మా? ఇంకెలా వస్తాడు సార్? వీడిని దాచుంచిన వాళ్లే ఇక్కడికి రప్పించారు. అంటే అభిని ఈ సమంత ఎక్కడో దాచించిందని నేనెంత చెప్పినా మీరు మీ డిపార్ట్మెంట్ నమ్మలేదు. ఇవాళ నా అనుమానమే నిజమైంది. ఈ సమంతే అభిని ఇక్కడికి రప్పించింది. అంతేకాదు సార్, సూర్య నన్ను పెళ్లి చేసుకుంటానని మీ ముందే మాటిచ్చాడు. అలాంటిది ఈ సంగీత్ని తనే డిస్టర్బ్ చేస్తున్నాడు. దీని అంతటికి కారణం ఈ సమంతే. ఈ సమంతని వెంటనే అరెస్ట్ చేయండి. ఏమ్మా, అంతా నువ్వే మాట్లాడతావా? కాస్త నన్ను కూడా మాట్లాడిస్తావా? అభి ఇక్కడ ఉండటం వరకు ఓకే, కానీ అతన్ని తీసుకొచ్చింది సమంత అనటానికి నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? అవును సార్, అలాంటి ప్రూఫ్స్ ఏమైనా ఉంటే తను చూపించమనండి. ఒక పక్క నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మళ్ళీ మళ్ళీ నువ్వు ఈ సమంతను సపోర్ట్ చేస్తావేంటి? ఇలా నువ్వు తనని సపోర్ట్ చేయబట్టే ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్న ఈ సంగీత్ ప్రోగ్రామ్ ని టోటల్ గా డిస్టర్బ్ చేసింది ఈ సమంత. హలో, టైం వేస్ట్ చేయకుండా ఆయన అడిగిన ప్రూఫ్స్ ఏమైనా ఉంటే చూపించు. ఎస్, హీ ఈజ్ రైట్. ఏంటండి రైట్? తనేం చెప్తే దానికి మీరు ఓకే అంటారేంటి? ఇలా చూడమ్మా, యూ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ మీ లైక్ దిస్. ఓకే, అభి ఇక్కడే ఉన్నాడు కదా, వాణ్ణి అడగండి. ఇన్నాళ్ళు వాణ్ణి దాచుంచింది ఎవరో వాడే చెప్తాడు. అభి నోరు తెరిస్తే అన్ని బయటపడతాయి. కమిషనర్ గారు, ఫస్ట్ మీరు అభిని కస్టడీలోకి తీసుకోండి. అవును కమిషనర్ గారు, టేక్ హిమ్ ఇంటు కస్టడీ. లుక్, మీరెవరితో మాట్లాడుతున్నారో కాస్త తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. కమిషనర్ని నాకే అడ్రస్ వేస్తారా మీరు? మేమేమన్నాం సార్? అభిని మీ కస్టడీలో ఉంచండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. అది తప్పా సార్? ఇది రిక్వెస్ట్ చేసినట్లేదులే. యూ షట్ అప్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,